హాయ్ గైస్. వన్ఎక్స్బెట్లో మనకి చాలా క్యాషినో గేమ్స్ అయితే ఉంటాయి. ఆ క్యాషినో గేమ్స్లో మోస్ట్ పాపులర్ గేమ్ ఏంటంటే క్రాష్ గేమ్. ఆ క్రాష్ గేమ్ అనేది ఎలా ఆడాలి, మనం బెట్ అనేది ఏ విధంగా అయితే వేయాలి, అలాగే మనం ప్రాఫిట్ అనేది ఎలా సంపాదించాలి, అలాగే నేను కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. ఈ టిప్స్ మీరు పాటించినట్లయితే మీరు మనీ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఎండ్ వరకు అయితే చూడండి, మీరు ఈజీగా మనీ అయితే ఎర్న్ చేయగలరు. ఇంకా మనకి వన్ఎక్స్బెట్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, అవి కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఐపీఎల్ ప్రిడిక్షన్ అయితే ఇచ్చాను. 11 మ్యాచెస్కి 10 మ్యాచెస్ టాస్ అయితే విన్నాయో, అలాగే 8 మ్యాచెస్ అయితే విన్నాయో. మీకు ఓవర్ టు ఓవర్ బౌలర్ బ్యాట్స్మెన్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. మ్యాచ్ అయిపోయే వరకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. ఇక్కడ మన వన్ఎక్స్బెట్ యాప్ చూసినట్లు కింద క్యాష్నో గేమ్స్ అనేది కనిపిస్తుంది డౌన్లో. ఈ క్యాష్నో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన క్రాష్ గేమ్ అయితే ఉంది, ఈ క్రాష్ గేమ్ మీద క్లిక్ చేయండి. ఈ క్రాష్ గేమ్ ఏంటంటే, మనం అమౌంట్ బెట్టర్ని ప్లేస్ చేసిన తర్వాత ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది. అది బ్లాస్ట్ అవ్వకముందు మనం మనీ అనేది టేక్ విన్నింగ్స్ అయితే తీసుకోవాలి. అది ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుందో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ చూడండి 1.06 రేషియోకి అయితేనే బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ మీరు 20 రూపీస్ వేసారనుకో, 10 రేషియోకి తీసుకుంటే 200 అయితే అవుతుంది. 5 రేషియోకి తీసుకుంటే 100 అయితే అవుతుంది. ఇలా ఇక్కడ చూడండి ప్లేయర్స్ 6,000. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంత అమౌంట్ అయితే వేసారు, వాళ్ళ విన్నింగ్స్ అయితే ఎంత తీసుకున్నారు కింద కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చాలామంది ప్లేయర్స్ అయితే ఉంటారు. ఇక్కడైతే చూడండి వాళ్ళు తీసుకునే అమౌంట్. ఇక్కడ చూడండి 1.5 రేషియో, 1.33 రేషియో, 1.01 రేషియోకి అయితే తీసుకుంటున్నారు. ఇది చూసారా 3 రేషియోకి వెళ్ళింది. అంటే మీరు ఆ బ్లాస్ట్ అవ్వకముందు మీరు విన్నింగ్స్ అయితే తీసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది మన బ్లాస్ట్ అవ్వకముందు అంటే, ఇక్కడ చూడండి నేను బెట్ అయితే వేసేది చూపిస్తాను. మనం బెట్ అయితే వేసాం కదా, మీరు ఎక్కువగా 5 రేషియో 10 రేషియోకి అయితే ఉండకండి. మినిమం 1.5 రేషియోకి తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా చూడండి మీరు. నేను 1.5 రేషియోకి సరిపోతుంది. నేను 320 అయితే 528 వచ్చింది. ఇక్కడ చూడండి మన 3 రేషియోకి కూడా వెళ్ళింది, 4 రేషియో కూడా టచ్ అయింది, 5 రేషియో కూడా టచ్ అయింది. ఇలాగా మీరు అప్పుడు దాకా ఉంటే కనుక మీరు ఎక్కువ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. కానీ అది కూడా మన రిస్క్తో కూడుకున్న పని. కాబట్టి మీరు తక్కువ విన్నింగ్స్ 1.5 రేషియోకి 2 రేషియోకి ఇలా చూడండి. ఇక్కడ మీరు చూడండి పైన హిస్టరీ కనిపిస్తుంది కదా, హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీరు లాస్ట్ వేసినవి విన్ అయ్యింది మీకు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మొత్తం హిస్టరీ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ వేసినవి విన్ ఇంత రేషియో వెళ్ళింది అనేది. ఇక్కడ చూడండి మనకి ప్లేయర్స్ అయితే వీళ్ళు అనమాట. వీళ్ళు ఎంత అమౌంట్ వేస్తున్నారు, వాళ్ళు ఎంత రేషియోకి విన్ అవుతున్నారు చూడండి. ఇక్కడ విన్ అయినది ఇవన్నీ చూపిస్తుంది, వాళ్ళు లాస్ అయినవి అన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా అయితే క్రాష్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. మనీ కూడా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను టిప్స్ ఏంటంటే, ఇక్కడ మనం ఫస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఆటో బెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం స్టేక్ సెలెక్టర్లో మనం సపోజ్ ఒక 500 అయితే వేస్తే మనం చూడండి 10 రేషియోకి 5 రేషియోకి 2 రేషియోకి క్రాస్ అయితే 3 రేషియోకి తెద్దామని 4 రేషియోకి తెద్దామని అయితే మీకు అనిపిస్తుంది. కాబట్టి మీరు అది బ్లాస్ట్ అయిపోతుంది మనకు తెలియదు. కాబట్టి అప్పుడు మీరు మనీ ఛాన్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఆటో బెట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మినిమం 1000 రూపీస్ వేసామనుకో, ఇక్కడ 1000 కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 1.2 రేషియోగా నెట్టామనుకో, ఆటోమేటిక్గా 1.2 దాటిన వెంటనే దాటాలి. 1.2 రేషియోగా అయితే అవ్వదు. 1.2 క్రాస్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఇది విన్నింగ్స్ అయితే తీసేసుకుంటుంది. అప్పుడు మనకి 200 అయితే ఈజీగా ప్రాఫిట్ మనం ఎర్న్ చేయగలం. ఇప్పుడు మనం ఎక్కువ ఆశపడే కంటే తక్కువతో ఎక్కువ సంపాదించడం చాలా బెటర్ కదా. అదే ఫార్ములాలో ఇక్కడ మనం 1.2 రేషియోకి సపోజ్ నేను చూడండి ఆటోమేట్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. 1.2 రేషియో దాటిన వెంటనే ఆటోమేటిక్గా అది అయితే తీసుకుంటుంది, విన్నింగ్స్ అయితే తీసుకుంటుంది. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను 1.2 రేషియో దాటింది కాబట్టి ఇక్కడ చూడండి మళ్ళీ ప్లేస్ బెట్ అయితే వేసాను, బెట్ యాక్సెప్టెడ్ అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి మీరు నేను 1.2 రేషియోకి అయితే పెట్టాను. చూడండి క్రాస్ అయితే అయిపోయింది, నేనైతే మనీ అయితే విన్ అయిపోయాను. చూడండి 1200 అయితే విన్ అయిపోయాను. ఇలా మీరు ఎక్కువ రేషియోకి ఆశపడకండి. ఈ తక్కువ రేషియోలో మీరు ఆటోమేటిక్గా ఆటో బెట్ని సెలెక్ట్ చేసుకొని మీరు తక్కువ రేషియోతో తక్కువ విన్ అయినా సరిపోతుంది అనమాట. ఈ స్ట్రాటజీ అయితే మీరు 100% వర్క్ అయితే అవుతుంది. తర్వాత మళ్ళీ క్యాన్సిల్ ఆటో బెట్ చేసుకొని అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. లేదంటే ఆటోమేటిక్ బెట్ అయితే ప్లేస్ చేసుకుంటుంది. లేకపోతే మీరు క్యాన్సిల్ అయితే చేసుకోవాలి ప్రతిసారి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే సెకండ్ టిప్ ఏంటంటే, మీరు ఆడేటప్పుడు మాత్రం మీ నెట్వర్క్ అనేది చాలా ప్రాపర్గా అయితే ఉండాలి. ఎందుకంటే మీరు వైఫై కానీ మొబైల్ నెట్వర్క్ కానీ సరిగ్గా లేకపోతే మీరు టేక్ విన్నింగ్స్ అయితే తీసుకోలేరు. అదే ఆటో బెట్టానికి ఆటోమేటిక్గా అయితే తీసేసుకుంటుంది. క్యాన్సిల్ అయితే చేసుకోవాలి. మీరు బెట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వేయకుండా క్యాన్సిల్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు మనీ అనేది విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఏంటంటే
ఇక్కడ చూడండి చాలామంది ప్లేయర్స్ తక్కువ టైంలో రేషియోని తీసుకుంటున్నట్టయితే అది ఎక్కువ రేషియోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి అందరూ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ చూడండి 7 రేషియోకి, 8 రేషియోకి, 9 రేషియోకి, 10 రేషియో కూడా వెళ్ళిపోతుంది. ఇది మీరు ఎప్పుడు అప్లై చేయాలంటే తక్కువ అమౌంట్ వేసినప్పుడు, రిస్క్ చేసినా పర్లేదు అనిపించినప్పుడు మాత్రమే ఇలాంటిది చూడండి అందరూ తీసుకున్నారు. అలాంటప్పుడు చూడండి ఎంత రేషియోకి అయితే వెళ్తుందో 20, 21, 22, 23 అలాగనమాట. అంటే మీరు సపోజ్ 100 రూపీస్ అయితే 20 రేషియోకి తీసుకుంటే 2000 అయితే వస్తాయి అనమాట. ఈ విధంగా మీరు మనీ అయితే ఈ టిప్తో అయితే విన్ అవ్వచ్చు. అలా ఇంకోటి ఏంటంటే ఇంత రేషియోకి అయితే వెళ్ళింది కదా, నెక్స్ట్ నుంచి మీరు బెట్స్ అయితే వేయకండి. ఎందుకంటే వాళ్ళు అంత చేసిన ప్లేయర్ చాలామంది విన్ అయితే అవుతారు కదా, వాళ్ళకి లాస్ అయితే వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ రేషియోలో బ్లాస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. మినిమం 1.5 రేషియో బిలోనే అయితేనే బ్లాస్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఒక్కసారి 2 రేషియో కూడా వెళ్ళొచ్చు, కానీ నెక్స్ట్ టైం నుంచి మాత్రం చాలా తక్కువగా అయితే బ్లాస్ట్ అయిపోతుంది. మీరు ఈ టిప్స్ పాటించినట్లయితే, నేను చెప్పినట్టు చేసినట్లయితే మీకు 100% మనీ విన్ అయిన ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటాయి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ లింక్ కానీ బ్లూ చిప్ యాప్ లింక్ కానీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.